చూద్దాం. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడితే ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో వద్దిరాజు జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు వేడుకలు జరిపాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ విస్మరించి పాలన సాగిస్తోందని ఎంపీ వద్దిరాజు మండిపడ్డారు. బొగ్గు గనుల్లో కుంభకోణం జరిగినట్లు మాజీ మంత్రి హరీష్ రావు బయటపెడితే బెదిరింపు ధోరణితో కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటామని ఎంపీ ధీమా వ్యక్తం చేశారు. ఇల్లందు మున్సిపాలిటీలో మరోసారి బీఆర్ఎస్ ను గెలిపించి కేసీఆర్ కు కానుకగా ఇద్దామని పార్టీ శ్రేణులను ఎంపీ వద్దిరాజు ఉత్సాహపరిచారు. వచ్చినటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలు ఇచ్చి 432 హామీలు ఇచ్చి ఒక్క పని కూడా చేయకుండా కనీసం పెన్షన్లు పెంచుతానని పెన్షన్ పెంచలేదు, రుణమాఫీ చేస్తానని చేయలేదు, తర్వాత ఆటో కార్మికులకు ఇస్తానని పైసలు ఇవ్వలేదు, ఏమైనా ఒక ఆర్టీసీ బస్సు ఒక సోదరిమణులకు ఇచ్చి మళ్ళీ అవి అన్నల తమ్ముల దగ్గర టికెట్లు పెంచి ఇక్కడ సబ్సిడీ ఇస్తున్నట్టే ఇక్కడ ఫ్రీగా తీసుకుపోతున్నట్టే, కానీ మా తమ్ముళ్ళు ఎక్కితే డబల్ ఛార్జీలు వసూలు చేసి ముక్కు మెండి వసూలు చేస్తున్నారు. ఏ పని చేయట్లేదు. ఇలాంటి విపత్కరమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఇక్కడే నిన్న మొన్న జరిగినటువంటి ఒక బొగ్గు స్కామ్ని బయటికి పెడితే హరీష్ రావు గారు బొగ్గు స్కామ్ ముగ్గురు మంత్రుల మధ్య నడుస్తున్న సీఎం మధ్యలో వీళ్ళందరి మధ్య నడుస్తున్న లావాదేవీలు నచ్చక వాళ్ళ గిట్టుబాటు కాక బయట పెట్టుకున్నటువంటి దాన్ని హరీష్ రావు గారు బయట పెడితే దాని మీద వెంటనే సిట్ కమిషన్ వేసి హరీష్ రావు గారు పిలిచారు. అందులో భాగంగానే కేటీఆర్ గారు మాట్లాడి ప్రజల ముందు పెడితే మీరు కూడా ప్రజల ముందు పెట్టుకోవడానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలిచారు. నిన్న పార్టీలకు ఈ కేసులకు బీఆర్ఎస్ పార్టీ భయపడే ముచ్చటి లేదు. ఎన్ని కేసులు పెట్టుకున్నా ఎదుర్కొంటామని చెప్పారు కేటీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు. ఇవన్నీ ఈ రాష్ట్రం అభివృద్ధి పడాలంటే పోయిన మళ్ళీ